ఓం సాయిరామ్ అండి. పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో కలుస్తున్నాయి. అది ఏ రాశిలో? మకర రాశిలో కలుస్తున్నాయి. అయితే దీనివల్ల ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగాలేదని చెప్పుకుందాం. ముఖ్యంగా పంచగ్రహ కూటంలో రవి గ్రహంతో పాటు ఇంకా 4 కలుస్తున్నాయి. మొత్తం కలిపి 5 గ్రహాలు. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే మంచి ఉన్న వాళ్ళకి మంచి ఉంటుంది, చెడు ఉన్న వాళ్ళకి చెడు, మీడియం యావరేజ్ రిజల్ట్స్ ఉండే వాళ్ళకు కూడా మిక్స్డ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నా పరిహారాలు మాత్రం చేసుకోవాలి. కారణం ఏందంటే మొత్తం 4 గ్రహాలు కంబస్ట్ అయినాయి. కంబస్ట్ అంటే ఏంటిది? సూర్యుని మనం ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం 12 గంటకు, 1 గంటకు పోతే తట్టుకోలేము. సూర్యునికి ఎంతో దూరంలో ఉన్నాం. అటువంటిది ఈ 4 ప్లానెట్స్ సూర్యునికి చాలా దగ్గరలో ఉన్నాయి. కంబస్ట్ అంటారు దాన్ని. అంటే సూర్యుని దగ్గరలో ఉన్న ప్లానెట్స్ అంతా కంప్లీట్ వీక్ అయిపోద్ది. కాబట్టి పరిహారం చేసుకొని మనం పోతే బాగుంటది. మరి ఏ రాశులకు బాగుంటుంది? ఏం పరిహారం కూడా చెప్తాను వినండి. ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా చేసుకోవాలి. చంద్రుడు మనస్సు కారకుడు చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా లలిత సహస్రనామాలు చదువుకోవాలి. నెక్స్ట్ విష్ణు సహస్రనామాలు, బుధుడు బుద్ధికారకుడు, బుధుడు వ్యాపార కారకుడు, విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం, ఈ 3 చదువుకోవాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది? 2.5 days ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతాడు. దాదాపుగా 2.5 daysకి ఒకసారి ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుతాడు. కాబట్టి ఇవాళ మధ్యాహ్నం 4:40, ఇవాళ ఈవినింగ్ 4:40 PM నుండి 21వ తారీఖు రాత్రి 1:35 AM వరకు, అంటే ఇవాళ నుంచి రేపటి నుంచి ఎల్లుండి సాయంత్రం 4:45 తర్వాత, అది మనం తెలుగులో అయితే మధ్యరాత్రి అంటాం. తెలుగు వాళ్ళు అంటే మధ్యరాత్రి 1:35 అంటాం. ఇంగ్లీష్ ప్రకారం అయితే 21వ తారీఖు 1:35 మధ్యరాత్రి అని కింద. ఓవరాల్ చెప్పాలంటే ఇవాళ 4:40 PM నుంచి 2.5 days అని చెప్పుకోవచ్చు అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ రాశులకు బాగుంటుంది? మేషం, సింహం, వృశ్చిక, మీనం, ఈ 4 రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వృషభం, కర్కాటకం, కన్య, ధనస్సు, ఈ 4 రాశుల వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే పాపస్థానంలో లేదు, ఇటు శుభస్థానంలో లేవు. కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా కాస్త కష్టపడి కాస్త ఓర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఏ రాశి వాళ్ళైనా ఓర్పు, సహనం అనేది ముఖ్యమండి. ఇప్పుడు అసలు బాగలేని రాశులు అన్నట్టు, కంప్లీట్ వర్స్ట్ టైం, బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళు: మిథునం, తుల, మకరం, కుంభం, ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్త పడాలి. మాట్లాడే విషయంలో కావచ్చు, వ్యాపారంలో, ఉద్యోగంలో ఏ క్షణం ఈ 2.5 daysలో ఏ గొడవ ఎవరితోనో అయ్యేది తెలియదండి. ముఖ్యంగా ఈ 2.5 days ప్రతి రాశి వాళ్ళు కూడా, ముఖ్యంగా ఈ 4 రాశుల వాళ్ళు కూడా క్షణిక ఆవేశం, ఉద్రేకం వస్తాయండి. కొంతమంది ఏంటంటే జాతకంలో బాగాలేని వాళ్ళు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇరుపోరు వాళ్ళు కావచ్చు, ఇంకా కొందరికి థాట్స్ వస్తూ ఉంటాయి. సూసైడ్ చేసుకుంటే మంచిగా ఉండనే థాట్స్ వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు కూడా వస్తాయండి. జస్ట్ 2.5 days ఓపిక పడితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎలాంటి చెడు ఆలోచనలు మనసులో రానియకండి. నేను చెప్పిన రెమెడీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి.